ఇంతవరకు భగవద్గీత యొక్క ఘనతని, దాని యొక్క విశిష్టతని, దాని విలువని తెలుసుకున్నాం. దాని యొక్క అమోఘమైనటువంటి శక్తి ఏమిటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత మన యొక్క నిజ జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన దైనందిన జీవితంలో మనలో కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో భగవద్గీత జ్ఞానం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే, ఒకటి, సాధారణంగా కోపం వచ్చినప్పుడు, అంటే లోకంలో సామాన్యంగా అందరికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఇది చాలా సహజంగానే ఉంటుంది. మరైతే ఇలా కోపం వచ్చినప్పుడు మనం భగవద్గీత జ్ఞానం ద్వారా ఎలా దాన్ని మనం ఎదుర్కొంటాం? భగవద్గీతలో క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనకి 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పారు. క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం వల్ల ఏమవుతుందంటే మోహం కలుగుద్ది. సమ్మోహ స్మృతి విభ్రమ, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్మృతి కాస్త తప్పుద్ది. ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా పోతాయి. అది పోయినప్పుడు ఏమవుతుందంటే స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి కాస్త చెడిపోద్ది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి కనుక చెడిపోతే సర్వనాశనం అయిపోయినట్టు. అంటే ఈ కోపం వల్ల ఇటువంటి సర్వనాశనానికి కారణమవుతుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఆ తెలుసుకున్నటువంటి దానివల్ల ఆ కోపం వచ్చినప్పుడు మనం చిన్నగా ఆ భావాలు, అంటే ఈ రకమైనటువంటి భావం, ఈ కోపం వల్ల ఇంత నష్టం జరుగుతుందని మనం తెలుసుకుంటే ఆ తర్వాత మరీ ఎక్కువగా కోపం రాకుండా ఉండటానికి, క్రమక్రమంగా మన యొక్క కోపం తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఈ కోపం అనేటువంటిది రజోగుణం. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. మరి రజోగుణం కనుకుంటే ఏమిటి ఫలితం? రజసస్తు ఫలం దుఃఖం, 14 అధ్యాయాలు చెప్పారు. రజసస్తు ఫలం దుఃఖం. ఈ రజోగుణం కనుక ఎక్కువగా ఉంటే నీకు చివరికి ఏమవుతుంది? దుఃఖం. అంటే ఈ కోపం వల్ల ఏమవుతుందనంటే మనకి దుఃఖమే చిట్టు చివరికి మిగులుతుంది అని తెలుసుకుంటాం. ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నామో క్రమక్రమంగా మనం కోపాన్ని జయించవచ్చు. ముందు అలవాటు ప్రకారం కోపం వస్తే రావచ్చు, ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంటుంది కాబట్టి టక్కన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత అయినా సరే మనం కనుక ఇలా విచారించుకుంటే ఈ కోపం వల్ల మనకి నష్టం జరుగుతుంది, ఈ కోపం వల్ల మన సర్వనాశనం జరుగుతుంది, ఈ కోపం వల్ల మనకి దుఃఖం కలుగుతుంది, దీనివల్ల మనకంతా చెడే కానీ మంచి అంటూ ఏమీ లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అలా కొన్నిసార్లు విచారణ చేయగా ఆ తర్వాత కోపం రావటం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కోపం ఎప్పుడైతే తగ్గిపోయిందో మనిషిలో ప్రశాంతత కలుగుతుంది. అది మనకి ప్రయోజనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం వల్ల. అలాగే భోగాల పట్ల ఆసక్తి కలిగినప్పుడు, సామాన్యంగా లోకంలో అందరికీ కూడా భోగాసక్తి ఉంటుంది. శారీరకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని అనేకమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటాం, అనేక మందితో స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటాం, ఏదో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, ధనం సంపాదిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం భోగాలు అనుభవించాలనేటువంటి కోరికతో, దీనికోసం మనం ఎన్నో వ్యయ ప్రయాసాలకి వచ్చి పనులు చేస్తూ ఉంటాం. అయితే మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే భోగాలన్నీ కూడా రోగాలకి దారి తీస్తాయి. భోగా దుఃఖయోనయ ఏవతే, భోగాలన్నీ కూడా దుఃఖానికి హేతువులు అవుతాయి అని భగవానుడు తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ భోగాలు కూడా మనకి చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయి. భోగాలు రోగాల్ని, రోగాల వల్ల దుఃఖాన్ని, ఇలా మనకి చివరికి అంతిమంగా దుఃఖాలే కలుగుతాయి. భోగాలు అనేటువంటివి దుఃఖాలేనండి, ఆనందం ఇవ్వదా? అవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయి, నిజమే, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే కానీ మనకి పరమశాంతిని మాత్రం ఈ భోగాలు ఏవి కూడా ఇవ్వవు. నిజమైనటువంటి సుఖం మన లోపల ఉంది, నిజమైనటువంటి సుఖం బయట లేదు. అది అక్షయమైనటువంటి సుఖం. ఈ నిజమైనటువంటి సుఖం, మనలో ఉన్నటువంటి సుఖం, ఆత్మసుఖం ఏదైతే ఉందో అది అక్షయమైనటువంటిది. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ భోగాల పట్ల విరక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనకి భోగాల పట్ల విరక్తి కలిగిందో, ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగిందో, అప్పుడు మనకి పరమాత్మ పట్ల రక్తి కలుగుద్ది, భగవంతుడిని అందుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది, భగవంతుడి వైపుకి మన యొక్క మనస్సు మళ్ళుతుంది. ఈ ప్రకారంగా ఈ గీతా జ్ఞానం వల్ల
మనలో ఉన్నటువంటి భోగాసక్తిని తగ్గించుకోవచ్చు. తద్వారా పరమాత్మ వైపుకి మనం ప్రయాణం చేయవచ్చు. అలాగే మూడవది, కామాది వికారాలు మనలో ప్రకోపించినప్పుడు. కామం అనేటువంటిది మన యొక్క హృదయ క్షేత్రంలో ప్రవేశించి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దొంగిలించేటువంటి సోరుడు. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని, మన హృదయంలో దాగినటువంటి జ్ఞాన రత్నాన్ని దొంగిలించేటువంటి దొంగ ఇదిగో ఈ కామం. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారే చెప్తారు. ఈ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరిస్తుంది ఈ కామము అని. భగవద్గీతలో కూడా మనకి చక్కగా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధం తథా లోభః